ఒరే సంటి నువ్వు ఇంటికి రా, మీ అమ్మ పూకు మీద నెక్స్ట్ డేసేది నిన్నే. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయంట. అన్వేష్ వల్లే తనపై కేసు నమోదైందని సన్నీ యాదవ్ ఫైర్ అవుతున్నాడు. సన్నీ యాదవ్ మీద తెలంగాణ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు అబ్బాయి పరారీలో ఉన్నారు. ఇది బెట్టింగ్ యాప్ లోని ఓపెన్ చేసి ల్యాప్టాప్ ఆడి ఆ డబ్బులు ఇచ్చారనమాట. ఫ్లాష్ బ్యాక్. మనం నెక్స్ట్ చేయబోయే రైడ్ కోసం నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని చెప్పేసి వచ్చిన. ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి, DJI, GoPro అని చెప్పేసి. అయన్నొద్దు, పాయింట్ కి రా. దీనికైతే ప్రైస్ 58,000 రూపీస్ అయితే చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి నేనైతే ఇంకా అన్బాక్సింగ్ కూడా చేసేసిన. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన. ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో. నేనైతే ఒక 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నాను. ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది. 2 స్మాల్ 1 బిగ్ సిరీస్, అందుకని చెప్పేసి నేను 1,00,000 చేసిన. అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత ఉన్నాయో చూడండి, 3,76,000 అయితే ఉన్నాయన్నమాట. నేనైతే ఇప్పుడు 1 మినిట్ గో అయితే తీసుకున్నా. ఇంకొక 4 సెకండ్లు మాత్రమే ఉంది. చూద్దాం మనం ఎంత అయితే సంపాదిస్తామో, ఎంత వస్తుందో. సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది. చూడండి మనం అయితే 1,96,000 అయితే సంపాదించేసిన. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ కూర్చోరా. చూసారు కదా మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను డైలీ ప్రెడిక్షన్ ఇస్తున్నా. మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంది. ఎవరైతే జెన్యున్ గా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో అర్జెంట్ గా జాయిన్ అయిపోండి. సర్వనాశనం చేసావు దరిద్రి పెదవా. చేతుల దాకా వచ్చిన డబ్బు ఈ అబ్బాయి ఆస్తి వివరాలు మీరు చూసుకుంటే ఈ లోపల ఎలివేటర్ కూడా, ఇది లిఫ్ట్ కూడా ఉంది ఇంటి లోపల. ఎక్కడిది? బెట్టింగ్ యాప్. అంటే అది రామ్ ఎట్లు రోజుకో కొత్త కాన్సెప్ట్ తో వచ్చి యువతని చెరగొట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎన్నోసార్లు అబ్బాయికి ఇన్స్టాగ్రామ్ లో చెప్పాను, తప్పు నాని, గంగపోతు పేరుంది, నువ్వు ఈ బెట్టింగ్ జోలికి పో. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? అంటే బావా 100 గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకి ఫినిష్ అన్నట్టు. ఎన్ని 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 దారుణాలు సార్. మీ అందరికీ తెలుసు కదా, లోకల్ బాయ్ నాని అబ్బాయిని జైల్లో పెట్టారు. మోసం చేస్తున్నాడు, బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ. మరి నన్ను అన్ఫాలో కొట్టేసి నాతో మాట్లాడమే మానేశారు. ఇదేంటి మనకి బెట్టింగ్ యాప్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? జైల్లో పెట్టారు. ఎదవ బావాడు చెప్తే వించావుడు. మందు సిగరెట్ తాగితే నువ్వు నెమ్మదిగా పోతావు, కానీ బెట్టింగ్ అనేది టపక్ మన లేపుకి వెళ్ళిపోతా. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. ఇద్దరు ఒకే స్కామ్ చేస్తే ఇద్దరిని చెప్పాను, తప్పు అలా చేయకూడదు, యువత పాడైపోతారు. మనోడికి స్పోర్ట్స్ జాగ్వార్ కారు ఎంత ఖరీదు, ఎక్కడి నుంచి? అలా ఈ అబ్బాయి 3 కోట్ల రూపాయలు సంపాదించాడు. 2023 అలా స్కామ్లు చేస్తూనే ఉన్నారు. లాటరీలు, గివేవేలు, కార్లు, బైకులు. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. పెద్ద స్కామ్ ఎలా చేయగలుగుతారు అని ఒకసారి చూడండి. ఆడినోడి కన్నా ఆడిపించినోడికి ఎక్కువ డబ్బులు అన్నట్లు. ఇది వ్యాపారం. ఎట్లా కొనాలి, ఏ కెమెరా ఉంటే బాగుంటుందని మొత్తం చెప్పుకుంటూ ఓకే ఓ యాప్ ఓపెన్ చేసి ఇది కొట్టి నేను ఇప్పుడే 2 లక్షలు వచ్చినాయి చూడండి, నా బ్యాలెన్స్ 3 లక్షలు ఉంది, 2 లక్షలు ఆడే 5 లక్షలు అయినాయి, ఇప్పుడు పే చేస్తున్నా అని చెప్పి చూపిస్తున్నాడు.
ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. మెనీ బిగ్ పీపుల్ వెరీ సూన్ ఇన్ కేస్ ఇది ఆగకపోతే వి గోయింగ్ టు మేక్ అ వెరీ వెరీ బిగ్ ఇంపాక్ట్ అగైన్స్ట్ దెమ్. ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి.